నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, ఈవేళ మన కిరణ్ టీవీ ప్రేక్షకులు మరియు అఖిలాంధ్ర ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క కిరణ్ టీవీ వీక్షిస్తున్న హ్మ్. వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ మొదలు పెడదాం. సంతోషం గురుగారు. గురుగారు, ఈ వీడియోలో మనం తులారాశి గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఈ అవునండి. తులారాశి వారికి వివాహం అవ్వట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, అవును. జీవితంలో అభివృద్ధి చూడలేకపోతున్నాము ఆ! అన్నప్పుడు వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలంటారు? అలానే ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో తెలియజేస్తారా? తప్పకుండా. వీరు హ్మ్. తులారాశిలో జన్మించిన వారిని చూసుకున్నట్లయితే మనకి తెలుసు, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం మరియు విశాఖ అవును. నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారి తులారాశిలోకి వస్తారు. నామ నక్షత్ర పరంగా నామ గురుగారు? నక్షత్ర ప్రకారంగా అనుకున్నట్లయితే రారి రేరో, ఓకే. రా. ఆ, హ్మ్. రామారావు, 6. రాజేషు, హ్మ్. ఆరన్న పేరు ఎవరుంటే వాళ్ళు, వాళ్ళు. లేడీస్ అయినా హ్మ్. జెంట్స్ అయినా సరే. హ్మ్. ఈ ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు విలాసవంతమైన వస్తువులు కొందాం అనుకుంటాం. హ్మ్. చిన్నపిల్లలు అయితే మనం మామూలుగా డ్రెస్సులు కొంటే ఖరీదైన బట్టలు కొంటూ ఉండడం ఓకే. అని పేచీ పెడుతూ ఉండడం ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ! వీరు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ యొక్క రంగాల్లో మధ్యలో బ్రేక్ వస్తే ఏ దేవతారాధన, ఏ యొక్క దేవాలయ సందర్శన చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ తులారాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో హ్మ్. వీరు ఆరాధించవలసిన దేవత లక్ష్మీ నరసింహస్వామి అండి. ఓకే. అలాగే మనకి దగ్గరలో వైజాగ్లో హ్మ్. సింహాచల అప్పన్న గుడి ఉంది. హ్మ్. ఈ యొక్క సింహాచల అప్పన్న గుడికి వెళ్ళడం వల్ల ఈ తులారాశిలో ఎవరైతే ఇతి బాధలు అనుభవిస్తున్నారో, హ్మ్. ఏమిటండి ఇతి బాధలు అంటే, విద్య యందు ఉన్నవాడు విద్యా ఆటంకాలు ఏర్పడతాయి. అవును. 10th క్లాస్ సరిగ్గా రాసిన తర్వాత ఇంటర్మీడియట్లో ర్యాంక్ రాకపోవడం, ఎంసెట్ లేదా మెడిసిన్లో నీట్లో ర్యాంక్ రాలేకపోవడం, మళ్ళీ ఇంటి దగ్గర వెయిట్ చేయడం, ఒక సంవత్సరం మళ్ళీ కట్టడం, హ్మ్. మళ్ళీ ర్యాంక్ లేకపోవడం, ఇలాంటి ఎవరైతే బాధపడుతున్నారో, లేదా ఉద్యోగ రంగంలో చదువుకున్నాడు కానీ మా అబ్బాయి కానీ చదువుకుని చదువుకి హ్మ్. ఉపయోగం లేకుండా రావట్లేదు. సరైన ఉద్యోగం రావటం లేదని బాధపడేవారు కానీ, హ్మ్. లేదా వివాహం అవటం లేదని బాధపడేవారు కానీ, లేదా వివాహం అయ్యి 7, 8 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు, ఇద్దరివి కూడా డాక్టర్కి చూపించుకున్నా బాగున్నాయన్నారు కానీ సంతానం లేదనుకున్న వారు కానీ, హ్మ్. లేదా కోర్టు సమస్యలతో బాధపడేవారు కానీ ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి వాళ్ళు, వారు ఒక మారు హ్మ్. సింహాచలం అప్పన్న గుడికి వెళ్ళి రావడం వల్ల హ్మ్. ఏంటంటే ఆ గుడి యొక్క వైశిష్టతను చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ తులారాశికి హ్మ్. శుక్రుడి యొక్క అధీనంలో జన్మించడం జరుగుతుంది. తులారాశాధిపతి శుక్రుడు. ఎవరైతే ఒక్కసారి సందర్శించుతారో ఆ హ్మ్. యొక్క స్వామివారిని, హ్మ్. నరసింహస్వామివారిని, వీరు నిత్యం కూడా లక్ష్మీ నరసింహ ఆరాధన చదవడం కానీ, లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం వినడం కానీ చేస్తే చాలా మంచిది. ఓకే. ఎన్ని రోజులు చేయాలి గురుగారు అంటే, విడవకుండా మనం దీనికి పెట్టుబడి ఏమీ లేదండి. అదే. చదవడం అంటే కష్టం. జాగ్రత్తగా ఏదో టైంలో లేజర్ టైం 10 నిమిషాలు ఉంటుంది. ఆ హ్మ్. టైంలో వినడం వల్ల 15 రోజులు విడవకుండా ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి హ్మ్. కరావలంబ స్తోత్రం ఈ తులారాశి వాళ్ళు 15 రోజులు విడవకుండా వింటారో మంచి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అది ఓకే. కాకుండా కూడా హ్మ్. వీరు ఏ రంగు వేసుకుంటే మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు, పనులు హ్మ్. అవ్వటం లేదు, వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు ఆరెంజ్ కలర్ షర్ట్ కానీ ఆరెంజ్ కలర్ శారీ కానీ లేడీస్ వేసుకుని వెళ్తే ఆ హ్మ్. పని దిగ్విజయంగా సాగుతుంది. ఓకే. ఆ! ఏమండి ప్రత్యేకంగా వీరు హ్మ్. ఏ తిథి నాడు ఏ గ్రహారాధన చేయాలి అని చూసుకున్నట్లయితే, ఆ! వీరు ద్వాదశి నాడు చాలా జాగ్రత్తగా వినాలి. హ్మ్. ద్వాదశి నాడు శుక్రుడి యొక్క గ్రహానికి పాలతోటి అభిషేకం చేసినట్లయితే, హ్మ్. ఏ ద్వాదశి అని జనాలకు వస్తుంది. అమావాస్య వెళ్ళిన ద్వాదశి నాడు హ్మ్. ఎవరైతే ఈ యొక్క తులారాశిలో జన్మించుంటారో, హ్మ్. అంటే దగ్ధ ముహూర్తం కదని అడగచ్చు కానీ ద్వాదశి నాడే చేస్తే మనకున్న హ్మ్. ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా దగ్ధం చేస్తుంది ఆ వేళ. ఓకే. ఆ యొక్క పాడ్యమి వెళ్ళిన, అమావాస్య వెళ్ళిన ద్వాదశి నాడు హ్మ్. శుక్రుడి యొక్క నవగ్రహాలను శుక్రుడికి వెళ్ళి ఓన్లీ పాలతో అభిషేకం చేయించాలి. ఏ సమయంలో ఓకే. అంటే ఉదయం 6 to 8 సమయం లోపు. హ్మ్. ఆవేళ నీచు మాంసాలు ముట్టుకోరాదు. అది కాకుండా ప్రతి శుక్రవారం హ్మ్. సంవత్సరానికి ఒకసారైనా హ్మ్. కరెక్ట్గా 12 అంటే 12 కలవ పువ్వులు అమ్మవారి గుడిలో ఎవరైతే ఇస్తారో, హ్మ్. సంవత్సరానికి ఒక మారేనండి, అంతే. 12 కలవ పూలు అమ్మవారి గుడిలో దానం ఇచ్చిన ఎడల అంటే హ్మ్. మనం పెట్టమని అమ్మవారికి అలంకారం చేయమని ఇచ్చేయాలి. హ్మ్. ఇస్తే అత్యద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి. ఓకే. తద్వారా నేను చెప్పిన ఈ దేవాలయం సందర్శించి 15 రోజుల్లో మీరు కమెంట్స్ రూపంలో చెప్పాలి, ఇక్కడ వెళ్ళాం గురుగారు హ్మ్. అత్యద్భుతంగా ఉందని. వెళ్తే ఎలా ఉండాలంటే అండి, ఇంకా నాలో ఉన్న నెగిటివ్ అంతా తీసేసాడు ఈ నరసింహస్వామి అన్న ఉద్దేశంతో ఉండి గత అంతే. వీడియోలో చెప్పడం జరిగింది. ఎంత వయసు ఉందో అంతసేపు హ్మ్. అక్కడ కూర్చుని స్వామివారి యొక్క ఆరాధన చేయాలి. ఓకే. ఏం హ్మ్. చెయ్యాలి హ్మ్. అక్కడ ఇందాక చెప్పడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి మూలమంత్రం చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్.
ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః, లేకపోతే అది కూడా లేదు, సెల్ ఫోన్ పట్టుకెళ్ళలేదు, మనం ఓ పుస్తకం పట్టుకెళ్ళి ఆ పుస్తకంలో లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం ఆ అరగంట ఏ వయసు వాళ్ళు ఎంత ఉన్నారో అంతసేపు అదే మనకి ఎంత వయసు అయితే అంతసేపు పాటు ఆ గుళ్ళో పాటించిన యెడల ఉండాలి. అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారండి. దీంట్లో ఎటువంటి తప్పకుండా. సందేహం లేదు. గురుగారు ఇన్ కేస్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ, అంటే మా పిల్లలది వచ్చేసి తులారాశి, ఆ, వాళ్ళు ఇక్కడ లేరు, ఆ, అంటే ఎక్కడో దూరంగా ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి ఆ, ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఉద్యోగం తప్పకుండా. రావట్లేదు లేదా పెళ్ళవ్వట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి గురుగారు? అంటే ఏంటంటే అండి, ఉమ్, అలాంటి వాళ్ళు ఆటోమేటికల్లీ ఆ గుడిలో ఉమ్, వీళ్ళ పేరు మీద అష్టోత్తరం చేయించడం కానీ, ఆ, లేదా ఇలాంటి వాళ్ళు సమస్యలతో బాధపడి ఉన్న వాళ్ళు ఉమ్, అమావాస్యల ద్వాదశి నాడు నాపేట దగ్గర సుదర్శన హోమం జరగడం జరుగుతుందండి. ఓకే. ఈ సుదర్శన హోమంలో నేరుగా తల్లిదండ్రులు కూర్చోవచ్చు. ఉమ్, ఓకే, ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ సంకల్పంతో ఆ కూర్చోవచ్చు. ఆ, ఎందుకంటే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు కదా, వాళ్ళ అవును. యొక్క పేరు గోత్రనామాలతో చేయడం జరుగుతుంది. అలా కాకుండా మాకు దూరం అయిపోయింది, లేకపోతే ఇల్లు హెల్త్ ప్రాబ్లమ్స్, దూరం రాలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తామంటే అండి, వాళ్ళ యొక్క గోత్రనామాల మీద లైవ్లో ఉమ్, సుదర్శన హోమం 1:1 అనమాట అండి. ఇప్పుడు ఓకే. ఎగ్జాంపుల్ నేను చేస్తున్నానంటే మీరు చేయించుకుంటారంటే మీది నాది తప్ప ఇంకా మూడో వ్యక్తి ఉండడు అనమాట అండి. లేదు. ఉమ్, ఇలా జరగడం జరుగుతుంది. దాంట్లో కూడా సామూహిక హోమాలు జరుగుతాయి. ఉమ్, ఆర్థికపరమైన అర్థమైంది. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సామూహిక హోమాలు వాళ్ళ పేరు గోత్రనామాలతో ప్రతి పంపిస్తే చేస్తారు. ద్వాదశి నాడు ఉమ్, సుదర్శన హోమం ప్రత్యేకంగా ద్వాదశి నాడు చేయించడం ఓకే. జరుగుతుంది నా పీఠం యందు. ఉమ్, తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, తులారాశి వాళ్ళకి సంబంధించిన ఎలాంటి సమస్యకైనా గురుగారు అయితే పరిష్కారం తెలియజేస్తూ వచ్చారు. తప్పకుండా గురుగారు చెప్పినట్లు ఆ క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి. లేకపోతే మీరు దగ్గరలో లేరు, మీకు వెళ్ళటం అవ్వదు అంటే ఒక్కసారి మీ అంటే గోత్రనామాలు కానీ మీ పర్సనల్ చార్ట్ కానీ ఒకసారి గురుగారికి పంపిస్తే అన్ని క్లియర్గా చూసి మీకు తగ్గట్టు హోమం కానీ జపాలు కానీ చేయిస్తారు. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్తే.